Lee-Chattel principle discuss the application of Lee-Chattel's principle for the manufacture of SO3 by contact process. చూడండి ఇక్కడ Lee-Chattel principle, if a chemical reaction at equilibrium is subjected to a change in temperature, pressure and concentration, then the equilibrium shifts in direction which nullifies the change. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, దీనికి అర్థం ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ చేంజ్ అయితే మారితే రియాక్షన్ ఆ మార్పును తగ్గించే డైరెక్షన్ లోకి మారుతుంది. దాన్నే Lee-Chattel ప్రిన్సిపల్ అంటారు. అంటే మనం ఏదైనా మార్చితే రియాక్షన్ దాన్ని తిరిగి సరి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనమ్మా, అదే Lee-Chattel ప్రిన్సిపల్. అంటే ఒకవైపు నెట్టితే మళ్ళీ సరిగ్గా అవ్వాలని చూస్తుంది అనమాట. అలా అనమాట. అంటే రియాక్టెంట్ పెంచితే రియాక్షన్ ముందుకు వెళ్ళి దాన్ని ఉపయోగిస్తుంది. సింపుల్ గా సిస్టమ్ చేంజ్ ని తగ్గిస్తుంది Lee-Chattel ప్రిన్సిపల్. అంటే చేంజ్ చేయడం సింపుల్ గా. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు ఇందులో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ SO3 కాంటాక్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెన్సెస్ ఆఫ్ SO3 కాంటాక్ట్ ప్రాసెస్ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సెన్సెస్ ఆఫ్ SO3 కాంటాక్ట్ ప్రాసెస్ అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ అంటారు దీన్ని. ఓకేనమ్మా, ఫార్మేషన్ ఆఫ్ SO3, సల్ఫర్ ఇస్ బాండ్ ఇన్ ఎయిర్ టు ప్రొడ్యూస్ SO2. అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3 తయారు చేయడానికి సల్ఫర్ డైఆక్సైడ్ SO2 అండ్ ఆక్సిజన్ O2 గ్యాసెస్ ని మనం కలుపుతాం. అప్పుడు ఏంటమ్మా, ఈ రియాక్షన్ అనేది రివర్సిబుల్ ఎక్సోథెర్మిక్. ఇట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. అంటే ఇది వేడిని విడుదల చేసే చర్య కాబట్టి ఎక్సోథెర్మిక్, అండ్ ఇది రెండు వైపులుగా జరుగుతుంది కాబట్టి రివర్సిబుల్. ఓకేనమ్మా, డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అవుతుంది. ఎందుకంటే పని జరగక ముందు ఎడమ వైపు మొత్తం 3 అణువులు ఉన్నాయి. ఓకేనమ్మా, ఎడమ వైపు మొత్తం 3 అణువులు ఉన్నాయి కాబట్టి 2SO2 ప్లస్ 1O2 కాబట్టి సరిపోయింది. 2SO2 ప్లస్ 1O2. ఓకేనమ్మా, డన్. అంటే ఒకటి ఆక్సిజన్, 2 సల్ఫర్ డైఆక్సైడ్. కానీ రియాక్షన్ అయ్యాక రైట్ వైపు కేవలం 2 అణువులు ఉన్నాయి SO3. సల్ఫర్ ట్రైఆక్సైడ్ మాత్రమే ఉంది. 2 సల్ఫర్ ట్రైఆక్సైడ్ మాత్రమే ఉంది రియాక్షన్ అయిపోయిన తర్వాత. ఓకేనమ్మా, రైట్ వైపు అంటే 3 అణువులు కాస్త 2 అణువులుగా ఇక్కడ మనకి మారాయి కాబట్టి 2 అణువులుగా మారాయి కాబట్టి డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. అంటే వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి మనం ప్రెషర్ పెంచితే ఎక్కువ SO3 వస్తుంది, అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. యాజ్ ద రియాక్షన్ ఇస్ ఎక్సోథెర్మిక్, లో టెంపరేచర్ ఇస్ ఫేవర్డ్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనం మొదట పాయింట్ లో చెప్పుకున్నట్లుగా ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అన్నమాట. అంటే ఈ రియాక్షన్ జరిగినప్పుడు వేడి పడుతుంది. Lee-Chattel ప్రిన్సిపల్ ప్రకారం వేడిని విడుదల చేసే రియాక్షన్ మనం ఇంకా ఎక్కువ వేడిని ఇస్తే అది ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్తుంది. అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ తక్కువగా తయారవుతుంది SO3. కాబట్టి ఎక్కువ SO3 రావడానికి తక్కువ టెంపరేచర్ అనేది మనకి ఫేవర్ గా ఉండాలి. సో అమోనియా ప్రాసెస్ లాగే ఇక్కడ కూడా అదే లాజిక్. రియాక్షన్ వేడిగా ఇస్తుంది కాబట్టి మనం చల్లగా ఉంచితేనే అది బాగా జరుగుతుంది. ఓకేనమ్మా, డన్. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. యాజ్ ద రియాక్షన్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూమ్, హై ప్రెజర్ ఇస్ ఫేవర్డ్. అంటే ఈ రియాక్షన్ లో ఎడమ వైపు 3 ఆటమ్స్ ఉంటే కుడి వైపు అమోనియా లాగే కేవలం 2 ఆటమ్స్ SO3 మాత్రమే ఉంది. అంటే రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గుతుంది. Lee-Chattel ప్రిన్సిపల్ ప్రకారం మనం బయట నుండి ప్రెషర్ పెంచితే రియాక్షన్ తక్కువ ఆటమ్స్ ఉన్న వైపు SO3 తయారీ వైపుకు వేగంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సల్ఫర్ ట్రైఆక్సైడ్ రావాలంటే మనం ఏం చేయాలి, హై ప్రెషర్ ని మనం ఉంచాలి. ఓకేనమ్మా, సాధారణంగా ఈ ప్రాసెస్ లో 2 అట్మాస్ఫియర్స్ 2 అట్మాస్ఫియర్స్ 2 atm ప్రెషర్ వాడతాము. ఇది మరి ఎక్కువ కాకపోయినా రియాక్షన్ బాగా జరగడానికి సరిపోతుంది. ఓకేనమ్మా, డన్. ఫైనల్ గా ఆప్టిమల్ కండిషన్స్. సో టెంపరేచర్ 673 to 723 K, హై ప్రెషర్ 1.5 to 2 అట్మాస్ఫియర్. అంటే ఇంటికి అర్థం ఏంటంటే అమ్మా, లేదు ఆప్టిమమ్ ప్రెషర్ అంటే అనుకూల పరిస్థితులు. ఎక్కువ SO3 మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ SO3 ఎక్కువ SO3 లాభదాయకంగా రావాలంటే ఈ కింద పరిస్థితి కంపల్సరీ ఉండాలి. ఉష్ణోగ్రత దాదాపు 673 K ఉండాలి. ప్రెషర్ సుమారు 2 atm అనేది ఉండాలి. లాస్ట్ క్యాటలిస్ట్ ప్రకారంగా, క్యాటలిస్ట్ అంటే V205 or PT.
అంటే V205 అంటే ఏంటి? వెనడియం పెంటాక్సైడ్. దీని రియాక్షన్ వేగంగా జరగడానికి వెనేడియం పెంటాక్సైడ్ V205 అనే ఒక దాన్ని వాడతాం. ఇది రియాక్షన్ త్వరగా పూర్తి చేయడానికి హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనమ్మా. పీటీ అంటే ఏంటి? ప్యూరిటీ. ఓకేనమ్మా. మనం వాడే గ్యాసులు చాలా శుద్ధంగా ఉండాలి. వాటిలో దుమ్ము లేదా ఇంకా అలాంటివి దుమ్ము లేదా చెత్త అదేమి ఉండకూడదు. సో ఇది అవి క్యాటలిస్ట్ పాడు చేస్తాయి ఒకళ్ళు ఉంటే, అప్పుడు రియాక్షన్ తగ్గిపోతుంది. సో ఇలాంటి ఆప్టిమల్ కండిషన్స్ ఏ క్యాటలిస్ట్. ఇదమ్మా. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.